రే చేయరాడికి ఫోన్ చేయరు తొందరగా, టైం లేదు రే. అరే 10 minutes తొందర బాబు, టైం తొందరగా కాల్ చేయరా బాబు మళ్ళీ. తొందర చేయరా బాబు, ఇంకెంతసేపు రా బాబు, 5 minutes ఉందిరా బాబు. రే చేయరాడికి ఫోన్ చేయరు తొందరగా, టైం లేదు రే. ఎత్తట్లేదురా బాబు, చేయరా ఇంకోసారి, ఇంకో చేయరా. హలో హేమంత్, ఎక్కడున్నావురా? దేనికి రా నేను వెళ్ళేటప్పుడు చెప్పకుండా వెళ్ళిపోయావు? సాత్విక్ గారు నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు రా. సరే ఆగు, నీ దగ్గరికి వస్తున్నా ఆగు. వీడి పేరు హేమంత్. వీడే నేను కాలేజీలో అడుగు పెట్టాక నాకు మొదటి పరిచయమైన వ్యక్తి. అరే సాత్విక్కు, ఎక్కడున్నావురా? దేనికి రా నిన్న వెళ్ళేటప్పుడు హేమంత్ గారికి వెళ్తున్నా అని చెప్పకుండా వెళ్ళిపోయావు? నాకు తెలుసురా మీరు ఎట్ అవుతారని. సర్లే ఎక్కడున్నా చెప్పి వస్తున్నా. వీడి పేరు సాత్విక్. హేమంత్ కాలేజీలో అడుగు పెట్టిన తర్వాత వాడికి మొదటి పరిచయమైన వ్యక్తి. రే క్లాస్ టైం అయిపోతుంది, ఏంది ఇక్కడే ఉన్నావు? రామ్గాడు ఎక్కడికి రమ్మన్నాడు రా, అందుకనే వచ్చాం. రే వాళ్ళ క్లాస్కి వెళ్ళొద్దని అనిపిస్తుందిరా. ఏదో తెలియని బాధలో ఉన్నా. దేనికిరా చెప్పకుండా వెళ్ళిపోయానా నీ బాధ అంతా? అంతే అనుకోండిరా. అరే ఏంట్రా మనం అన్ని క్లాసులు క్యాన్సిల్ చేసుకుని కూర్చుంటున్నాం? అసలు నేనేమనుకుని వచ్చాను తెలుసా? ఇది ఒకసారి విను. ఏ హేమంత్, ఏడో అదృష్టంరా నువ్వు. లేకపోతే నువ్వేంటి కాలేజీలో జాయిన్ అవ్వడం ఏంటి? తిప్పి కొడితే 50 lakhs, మినిమం 50 lakhsతో బయటికి వెళ్ళాలి. నేను అనుకునే వచ్చా. ఏంటో చెప్పనా? ఒరే కాలేజ్ ఎంత ఎంత పెద్దగా ఉంది, అబ్బో ఇక్కడ కావాల్సినంత ఎంజాయ్ చేయొచ్చు. మీ ఇద్దరే కాదు, నేను కూడా అనుకునే వచ్చా. కాలేజ్ రా బాబు, ఉంటుంది. క్లాస్కి ఎటెల్లాలో కూడా తెలియదు. నేనేం చేయాలరా ఇక్కడ? సర్లే కానీ ఆకలేస్తుందిరా, ఏదో ఒకటి తిందాం పదా. అవునరా, నాకు ఆకలేస్తుంది. పొద్దున 10 ఇడ్లీలే తిన్నా. వెళ్దాం పదండి. జస్ట్ 10 ఇడ్లీయేనా? 10? నువ్వు చాలా తక్కువ తిన్నావురా బాబు, చాలా తక్కువ తిన్నావు. ఏం తిందాంరా? పిజ్జా తిందామా? మరి పైసలు? రే మా నాన్న నిన్నేరా ఫోన్పేలో 1000 రూపాయలు వేసాడు. మామా మనం పిజ్జానే తిందాంరా, అదే తిందాంరా. ఓకే అదే తిందాం. ఆగురా, నేనున్నా, నేను తెస్తా. ఆగు, నువ్వు ఉండు. అది నువ్వు పోరా. అరే నువ్వు సూపర్ రా, నువ్వు సూపర్ అంతే. నువ్వు తినరా, నేనున్నా. ఆహా, టేస్ట్ మామూలుగా లేదు, సూపర్ రా. యమ్మీ యమ్మీ. రే తిన్నారు కదా, నువ్వు ఒక 100 నాదొక 100, 300 సరిపోయింది. చెరొక 100 ఇచ్చేయండి రా. అరే ఏంట్రా జోకా ఏంటి? ఇందాకేదో ఇప్పించేవాళ్ళలాగా మా నాన్న 1000 రూపాయలు ఫోన్పే కొట్టాడన్నావు. లేదురా,
డబ్బులు జాగ్రత్త చేయాలి. రేపు లవర్ సెట్ అయితే ఇబ్బంది అయ్యిద్ది, ఖర్చులు ఉంటాయి, అవన్నీ మీకు తెలియదు. అరే పెట్టాకరా పెద్ద పిజ్జా. సరేరా, ఈసారికి వదిలేస్తున్నా. నెక్స్ట్ టైం నుంచి డబ్బులు తెచ్చుకోండి. నాకైతే ఎలాంటి సంబంధం లేదు. ఓకే, వెళ్దాం పదండి. ఎరా నా అవుట్ఫిట్ ఎలా ఉంది? బాగుందిరా. అందుకేరా నేను వేసింది. ఆపరా బాబు. క్లాస్లో ఎవరు లేరుగా. రా బుక్కీరా. తీసుకో. ఏడు రామ్ గడేడు ఏమో నాకు కూడా తెలియదు మరి. ఫోన్ చేస్తారు అడిగి. ఇంకా రాలేదు వాడు. చేస్తాను. హలో, చెప్పు సాత్విక్. ఇక్కడే సివి బ్లాక్లో ఉన్నా, వాటర్ తాగుతున్నా, వస్తా. అచ్చా, మిస్ అయిపోయిందిరా. హలో, అరే ఎక్కడున్నావు? వస్తున్నారా? ఎవరా రామా? ఆమెరా. ఎప్పుడు వస్తాడంట? 2 minutes ఇంటి దగ్గర ఉన్నాడు. 2 minutes సరే. అందులోకి మన ఏమైనా బుక్ తీసి ఏమైనా స్టార్ట్ చేసే కార్యక్రమం ఏమైనా ఉందా? ఇప్పుడే బుక్ చేయండి బ్రో. ఫ్రీ ఫైర్ ఆడుకుందాం మనం. ఇదిగో ఇది ఆడితే రావు, ఇలా చేస్తేనే వస్తాయి 50 లక్షలు. సరే బ్రో, 50 లక్షలు వచ్చాక నాకు 10% ఇస్తానులే. ఆడు. ఫ్రీ ఫైర్ ఆడుకుంటా. ఆడు. ब्रो रिवाइव करो उसको मारो. అమ్మ టీమ్ కోఆర్డినేషన్ లేదురా నాయన. బ్రో హిందీ వచ్చా బ్రో మీకు? హిందీ వచ్చు బ్రో. ఈ కాలేజ్లో హిందీ ఇంగ్లీష్ అంటారా? అవును బ్రో, మరి ఇంత పెద్ద యూనివర్సిటీ ఉన్నప్పుడు హిందీ అండ్ ఇంగ్లీష్ ఉంది. అంటే ఎక్కడ నేర్చుకుంటాం? నేర్పిస్తుంది నాకు. నేర్పించడం ఉంది బ్రో. ఫ్రీ ఫైర్ డౌన్లోడ్ చేసుకో, బ్రహ్మాండం వస్తుంది. నీకు కూడా చెప్పిన ఫ్రీ ఫైర్ డౌన్లోడ్ చేసుకుంటే అడిషనల్గా హిందీ అను ఇంగ్లీష్ బూత్లు కూడా వస్తాయి. కానీ మెయిన్ ఫ్రీ ఫైర్ ఆడాలి, అప్పుడే అయితే హిందీ ప్రిపరేషన్ చేద్దాం మనం. స్టార్ట్ చేద్దాం బ్రో. హాయ్ రా. బ్యాగ్ ఏది, బుక్స్ ఏది, పెన్ ఏది? మనది బ్యాగ్ బుక్స్ మనం ఎంజాయ్ చేయడానికి వచ్చాం బ్రో. ఎంజాయ్ చేయాలి. చూడు బ్రో, నేను ఏం తెలియదు నాకు, అయినా ఒక పెన్ తీసుకొని వచ్చి చూసావా? నువ్వు గ్రేట్ బ్రో. ఈడో రాక అమ్మో నా 50 లక్షలు. నా 50 లక్షలు. నువ్వు 50 లక్షలు ప్యాలెస్ కొడతావు బ్రో ఇక్కడ. ఏంది బ్రో అంతమాట? నాకు కొట్టాలి, వెళ్ళాలి. అమ్మో నువ్వు గ్రేట్ అబ్బా, గ్రేట్ అసలు. మరి ఏంట్రా లేట్ అయింది? పొద్దున్నే ఒక అద్భుతం జరిగిందిరా, మీకు చెప్పాలరా అర్జెంట్. ఆగు, సార్ వచ్చే టైం తర్వాత మాట్లాడుకుందాం. సరేరా, క్లాస్ అయిపోయాక చెప్తాను మీ ఇద్దరికి. నమ్మండి రా విషయం. పొద్దున్న ఎవరు చూసినా కూడా అర్థం కాలేదు రా. సరే క్లాస్. సరేలే కానీ ఏదో చెప్తా ఉన్నావు, ఏంటి మరి? మావా, ఇందాకలా లేటుకి వచ్చాను కదా, ఒక అమ్మాయిని చూశాను రా. చూడగానే మనసు బరువు ఎక్కేసింది. మాట్లాడదాం అనుకున్నా, ఒక్క నిమిషంలో మిస్ అయిపోయింది. నేను చెప్పావు, ఇవాళ చూసావు, రేపు పడతావు. బాగుందిరా. ఆహా, ఇద్దరు ఫ్లోలో ఉన్నారుగా. అరే డోంట్ ఇన్వాల్వ్ మీ. అమ్మాయిలు నన్ను చూస్తారు, ప్రపోజ్ చేస్తారు, నేను రిజెక్ట్ చేస్తాను. ఇదంతా కామన్, ఎందుకంటే తెలిసిందేగా. 50 lakhs నాది. 50 lakhs నాది. మినిమం 50 lakhs మినిమం. నా కళ్ళకి అదే కనిపిస్తుందిరా. ఈ 50 lakhs కాదు కానీ మిమ్మల్ని ఒక చోటుకి తీసుకెళ్తాను పదండి.
ఏంట్రా ఇక్కడ దేనికి తీసుకొచ్చావు? అదేరా పొద్దున్న క్లాస్లో అమ్మాయిని చూశాను చెప్పారు కదా, ఇక్కడే చూశాను అందుకే తీసుకొచ్చా. రే అమ్మాయి వచ్చేలాగా లేదు కానీ పదా వెళ్ళిపోదాం, చాలా టైం వేస్ట్ అయిపోయింది. ఇక్కడ కూర్చున్నావారా? పద కూర్చుందాం. ఏమైందిరా నీకు? అదేరా పొద్దున అమ్మాయిని చూశాను కదా, ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నారా. ఈ లవ్ ఉంది చూసావా, ఈ లవ్లో ఫీలింగే వేరురా బాబు అసలు. అబ్బా వీడిని చూస్తుంటే నాకు కూడా లవ్ సెట్ చేసుకోవాలనిపిస్తుందిరా. నాకు కూడా లవ్ మీద ఫీలింగ్స్ పెరిగిపోతున్నాయిరా. వాడికేమో అమ్మాయి ఎవరో తెలియదు, వాడు మురిసిపోతున్నాడు, నువ్వు వాడిని చూసి తడిసిపోతున్నావు. ఏంట్రా ఆలోచిస్తున్నా? ఏం లేదురా, తనతో కలిసి కేఫ్టీరియాలో తింటున్నట్టు, తనతో టైం స్పెండ్ చేస్తున్నట్టు, తనతో కలిసి తిరుగుతున్నట్టు, అసలు ఆ ఇమాజినేషన్ భలే ఉందిరా. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఇప్పటిదాకా ఏదో అనుకున్నారా, ఇప్పుడే అర్థమైందిరా రే. సర్లే కానీ పోయి బజ్జోండి, నేను వెళ్తానా. సరే ఇంకేంట్రా సంగతులు? ఏం లేదు, ఆ మనసు అలిసిపోయినట్టు అనిపిస్తుంది. అవునరా, నీ మాటలోనే అర్థమవుతుంది నీ మనసు అలసిపోయినట్టు. సరేలే వెళ్దాం పదా. అరే మెయిల్ వచ్చిందిరా, M1 ఎగ్జామ్ స్టార్ట్ అంట. ఏం రాయాలో తెలియదు, ఎలా రా? ఏముందిలే రాసేద్దాం. అరే మనం ఇప్పటిదాకా ఏం ప్రిపేర్ అవ్వలేదురా, నువ్వు అన్ని ఇంట్లో ప్రిపేర్ అవుతున్నావా? అబ్బా చా, అసలు నేనేం ప్రిపేర్ అవ్వలేదు కదా. నేనేమనుకుని వచ్చాను, 50 లక్షలు అనుకున్నా. చీ అంతా మీ వెళ్ళరా. ఏంట్రా ఏమైంది? M1 ఎగ్జామ్ అంట. అవునా? మరి రాసేద్దాం. ఏంట్రా రాసేది? అసలు ఏం ప్రిపేర్ అవ్వలేదు మనం. నువ్వు అయ్యావా? ఈసారి స్లిప్పులు పెట్టి ఏమన్నా ట్రై చేద్దామా? అయ్యిద్దా? మ్యాక్సిమం అయిద్దిరా. అవునా? మరి ఇప్పుడు స్లిప్స్ అంటే నువ్వు ఎప్పుడు రెడీ చేస్తావురా? రేపు మార్నింగ్ ఎగ్జామ్ అయితే ఇవాళ నైట్కి అరేంజ్ చేసేస్తాను రా. నిన్ను నమ్మి నడుస్తున్నా, నన్ను చీకట్లో నడిపించ మాకు. రే నన్ను నమ్ము, నేను చాలాసార్లు రాశాను, ఎప్పుడు దొరకలేదు. ఫుల్ మార్క్స్ వస్తాయి. ఎలా రా బాబు? అరే తొందర చేయరా బాబు, వాడికి తొందరగా. ఏంటి రాగేది? 50 లక్షలు రా, 50 lakhs రా. అరే రే 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 తీసుకోండి రా స్లిప్స్. వచ్చావారా? బ్రతికిచ్చావరా? ఏమైపోయారు అసలు? తొందరరా, టైం అయిపోతుంది. రా కూర్చో. ఎలా రాసావు ఎగ్జామ్? వాడెక్కడా? బాగా రాశాను రా, వస్తున్నాడు. మా ఈరోజు ఎగ్జామ్ సెట్. అంతా నీ వల్లే మావా. సెట్టు అంటున్నారు, ఇంతకీ ఎలా రాశారో చెప్పలేదేంట్రా? ఫస్ట్ టైం టెన్షన్ పడుతూ బాగా రాశాను. నేను చాలా బాగా రాశారా, ఫస్ట్ టైం రా. హ్యాపీయారా? అయితే ఇద్దరికి హ్యాపీ, ఫుల్ మార్క్స్ వస్తాయిగా.
ఎగ్జామ్స్ అయిపోయినాయిగా ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం, ఏమంటాం మరి? అవసరమా ఇదంతా మనకి? ఏమైందిరా నీకు? వెళ్దాం. ఈ ట్రిప్స్ ఏం వదిలేరా. కాలేజ్లో ఆల్మోస్ట్ అన్ని బ్యాచ్లు వెళ్తున్నాయిరా, మనం వెళ్ళపోతే ఎలారా? అరే అన్ని బ్యాచెస్తో మనకి ఎందుకురా, వెళ్తే వెళ్ళని, ఇవన్నీ అవసరమా? నేను రాను, మీరు వెళ్ళండి. అరే ఏమైందిరా ఇప్పుడు వెళ్తే? ఏమైంది ఏంట్రా? ఎందుకంటే రే రే ఏంట్రా, మన ఫ్రెండ్స్ రా, గొడవలు ఎందుకురా? ట్రిప్కి వెళ్దాం అనిగా అడిగిందాడు, నువ్వు ఆగు. అరే ఈ ట్రిప్స్ ఇవన్నీ ఎందుకురా మనకి? ఇదేం కరెక్ట్ కాదురా. మన కోసం ఇంట్లో వాళ్ళు ల్యాక్స్ పే చేస్తున్నారు, చూస్తున్నారు కదా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. నాకు ఇప్పుడు ఇంట్లో నుంచి ఫోన్ వచ్చింది, వాళ్ళు ఉన్న సిచ్యువేషన్స్ మనతో చెప్పుకోలేకపోతున్నారా. ఈ సిచ్యువేషన్స్లో ట్రిప్స్ మనకు అవసరమా? చూశారు కదా, చదువుకొని రాయాల్సిన ఎగ్జామ్ స్లిప్స్ పెట్టి రాసాం. ఇదంతా కరెక్టేనా? ఒకసారి ఆలోచించండి మీరే. మనం చదువుకోవడానికి వచ్చి ఏం చేస్తున్నాం? అమ్మాయిలు లవ్ అది ఇది అని తిరుగుతున్నాం. ఇది కరెక్టేనా? రే లవ్ అంటే అమ్మాయి వెంట పడ్డం కాదురా, మన పేరెంట్స్కి మనకి మధ్య రిలేషనే లవ్వురా. ఇదే కరెక్ట్. నేనైతే రియలైజ్ అయ్యా, ఇంక మీరేం చేస్తారో మీ ఇష్టం. నిజమేరా, వాడు చెప్పిన దాంట్లో కూడా పాయింట్ ఉంది. మనం మంచి ప్యాకేజ్ తెచ్చుకుని మన అమ్మా నాన్న పేరు నిలబెట్టాలరా. కరెక్ట్రా నువ్వు చెప్పింది, పదా వెళ్దాం. ఇప్పుడు బీటెక్ గురించి ఏమనుకుంటున్నావు చెప్పురా. ప్రతి తల్లిదండ్రులు మనం మన పిల్లలు మంచి స్థాయిలో ఉండాలి అని అనుకుంటారు. అలా మంచి స్థాయిలో ఉండాలి అంటే ఎంత కష్టపడి అయినా మంచిగా చదివించాలి అని అనుకొని ఎంతో హార్డ్ వర్క్ చేసి ల్యాక్స్ పే చేసి చదివిస్తున్నారు. మనం వాళ్ళ సిచ్యువేషన్స్ని అర్థం చేసుకొని మంచిగా చదువుకొని ఒక స్థాయిలో నిలబడేందుకు సిద్ధమయ్యేవాడే నిజమైన స్టూడెంట్. ఈ విషయం 18 సంవత్సరాల నుండి బీటెక్లో జాయిన్ అయిన తర్వాత తెలుసుకుంటున్నాం కాబట్టి బీటెక్ ద పార్ట్ ఆఫ్ ది లైఫ్.